బ్రేకింగ్ న్యూస్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. కాంగ్రెస్ లో చేరారు ఏపూరి సోమన్న. ఎమ్మెల్యే కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్టీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు ఏపూరి సోమన్న. అంతకుముందు కాంగ్రెస్ తో కలిసి పనిచేశారు. రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉండేవారు ఏపూరి సోమన్న. రేవంత్ రెడ్డి పాదయాత్రలోనూ పాల్గొన్నారు ఏపూరి సోమన్న. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ పాటలు కూడా పాడారు ఏపూరి సోమన్న. ఆ తర్వాత కాంగ్రెస్తో పయనించారు. ఆ తర్వాత వైఎస్ఆర్టీపీలో చేరారు. ఆ తర్వాత కేసీఆర్ఏ తెలంగాణకు ఆల్టర్నేటివ్ అంటూ బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్తో జతగడుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపూరి సోమన్న కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మొన్నే బీఆర్ఎస్లోకి వెళ్లారు, తెలంగాణకు ఆల్టర్నేటివ్ కేసీఆర్ అంటూ. మళ్ళీ ఇప్పుడు ఏపూరి సోమన్న కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ ఆసక్తికరమైన పరిణామం ఇది. ఎందుకంటే ఇప్పటికీ అద్దంకి దయాకర్ దళితుడు, ఆయన దళిత నేతగా ఉన్నటువంటి వ్యక్తికి కాస్త ప్రయారిటీ దక్కట్లేదు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అదే వర్గం అడ్డుకుంటున్న, ఏదైతే వర్గం అడ్డుకుంటుంది అనేటువంటి చర్చ ఉందో పొలిటికల్ సర్కిల్లో, అదే వర్గం ఇప్పుడు ఏపూరి సోమన్నని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. నిజంగా కూడా ఏపూరి సోమన్న తీసుకున్నటువంటి డిసిషన్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా డిసిషన్ తీసుకున్నారు. గతంలో మనం చూసాం, కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ చేశారు, సుదీర్ఘ అనుభవం ఉంది, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, తెలంగాణ ఉద్యమ పాటలు పాడారు. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి పదజాలంతో పాటలు పాడారు, నాట్యం కూడా చేశారు, ఆయన డాన్సులు కూడా చేశారు. ట్రూప్ తో మొత్తం భారీ ఎత్తున ప్రచారం చేశారు, పాదయాత్రలో పాల్గొన్నారు, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తానన్నారు. తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్ లో ఆయనకు దక్కాల్సినటువంటి ప్రాధాన్యం దక్కలేదు అంటూ వైఎస్ఆర్ టీపీలోకి జాయిన్ అయ్యారు. షర్మిల కొత్తగా తెలంగాణలో అప్పుడు పార్టీ పెట్టడం, ఆమెతో ట్రావెల్ చేయడం, అక్కడ పాటలు పాడము, ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశాలను పాటల రూపంలో ఆయన స్టేజ్ల పైన పాడేటువంటి వారు, కీలకంగా ఉన్నారు, షర్మిల పక్కనే ఉండేటువంటి వారు. తర్వాత షర్మిల పార్టీని ఎప్పుడైతే పోటీ చేయట్లేదు తెలంగాణ 23 ఎన్నికల్లో అనేటువంటిది ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చిందో, షర్మిల కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్నాం అని చెప్పడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఆల్టర్నేటివ్ నిజంగానే కేసీఆర్ అనే చెప్పారు, అక్కడికి వెళ్లారు. గతంలో కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన పాడిన పాటలన్నీ కూడా అప్పుడు వేరే ఒక సందర్భంలో పాడినాయి. ఇప్పుడు అలా కాదు, కేసీఆరే తెలంగాణకు కరెక్ట్ నాయకుడు అంటూ ఆయన మళ్ళీ అక్కడ మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి పార్టీ మారను అంటూ అదే స్టేజ్ పైన ఆయన ఓపెన్ గా చెప్పారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ భవన్ లో, ఆయన అందరి సమక్షంలోనే, మీడియా సమక్షంలో. కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు, చర్చ కూడా లేదు. అనూహ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏపూరి సోమన్న మెడలో కండువా వేశారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఏపూరి సోమన్న తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నేపథ్యం, అధికారం ఉందని వచ్చారా లేకుంటే రిక్వెస్ట్ చేసి వచ్చారా ఏంటి అనేటువంటి రకరకాల చర్చలు జరుగుతా ఉన్నాయి సోషల్ మీడియా. ఏపూరి సోమన్న బీఆర్ఎస్ లోకి వెళ్ళినప్పుడే కొన్ని విమర్శలు చేశారు. దానికి తెలంగాణ కోసమనే వెళ్ళాను, తెలంగాణకు ఆల్టర్నేటివ్ కేసీఆర్ అనే వెళ్ళాను అని. ఇప్పుడు ఏపూరి సోమన్న మళ్ళీ కాంగ్రెస్ లో చేరడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటి? ఏం ఆశించి ఆయన మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు? అంటే కాంగ్రెస్ నేతల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ప్రతిపాదన వెళ్ళిందా, లేకపోతే ఏపూరి సోమన్నే వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరతాను అని అన్నారా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు, స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆసక్తికర పరిణామం ఇది. అక్కడ అద్దంకి దయాకర్, ఎందుకంటే ఏపూరి సోమన్న కూడా దళిత నేతనే, ఆయన ఈ ప్రాధాన్యత దక్కడం వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటి అనేటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఏం జరగబోతుంది అనేటువంటిది, నిజంగానే ఏదైనా పార్టీ హామీయా లేకుంటే ఏదైనా పదవి హామీ ఇచ్చారా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే ఇంకా కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు మిగిలి ఉన్నాయి, కొంతమందికి ఇచ్చేటువంటి ఆలోచన చేస్తా ఉంది కాంగ్రెస్. సో కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పాట తర్వాత ఆట ఆడేటువంటి నాయకుడు, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నాయకులు చాలా తక్కువగా ఉన్నారు, దాదాపు లేరనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసాం 10 ఏళ్ల సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం పాటతో సంబంధం ఉన్నటువంటి వారంతా కూడా దాదాపు బీఆర్ఎస్ తో అనుబంధమై ఉండేది. సో వాళ్ళు కాస్త ఏదో రకంగా లబ్ధి పొందారు. కొద్దిమంది ఎమ్మెల్సీలు, కొద్దిమంది చైర్మన్ పదవులు, కొద్దిమంది ఎమ్మెల్యే పదవులు పొందినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ లో ఆ పరిస్థితి ప్రస్తుతానికి లేదు కాబట్టి, సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఏపూరి సోమన్న జాయిన్ కావడంతో ఏదైనా ప్రాధాన్యత ఇస్తారేమో అనేటువంటి చర్చ అవుతుంది. కానీ ఏ హామీ ఇచ్చారనేటువంటిది ప్రస్తుతానికి తెలియదు. కానీ ఏపూరి సోమన్న తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రైట్ మధు, కాంగ్రెస్ లో చేరారు ఏపూరి సోమన్న. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ టీపీతో కలిసి పయనించారు ఆయన. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లో చేరారు ఏపూరి సోమన్న.